మాసప్ ట్యాంక్ ఐఎన్పిఆర్ కార్యాలయం వద్ద కేబుల్ టీవీ నెట్వర్క్ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. అక్రిడేషన్ కోటా తగ్గింపులో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ టీవీ నెట్వర్క్స్ ను నిర్లక్ష్యం చేస్తోందంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జీవో 252ను రద్దు చేసి జీవో 239ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక కేబుల్ టీవీ నెట్వర్క్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేస్తున్నారు. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఐఎన్పిఆర్ వద్ద కేబుల్ టీవీ నెట్వర్క్స్ అసోసియేషన్ సభ్యులైతే ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే మాసప్ టంక్లో ఉన్న ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర కూడా ఇప్పటికే టీయూడబ్ల్యూజేకి సంబంధించిన జర్నలిస్టులు మరి అటు కేబుల్ ఆపరేటర్స్ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే అక్రిడేషన్ కార్డుల పైన కూడా కేబుల్ ఆపరేటర్లకు అక్రిడేషన్ తగ్గించారంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహించారు. మనతోని రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేబుల్ ఆపరేటర్స్ కూడా అక్రిడేషన్ తగ్గించారు, దానిపైన జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు తగ్గించారు. గతంలో కూడా జీవో నెంబరు 230 ప్రకారం కూడా కొనసాగించాలి, ఇప్పుడు ఎందుకు తగ్గించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేమంటారు సార్? నిజానికి కేబుల్ జర్నలిస్టులకు కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే 252 జీవో తీసుకొచ్చిందో తగ్గించడం కాదు, ఏకంగా గుండు సున్నాకు పరిమితం చేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే గతంలో 239 జీవో ద్వారా ఇదే ఐఎన్పిఆర్ నుంచి 12 కార్డులు ఇచ్చుకున్నాం 48 కేబుల్ ఛానళ్లకు. అట్లాంటి దాన్ని విస్మరించి పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి ఇప్పుడు ఉండేటటువంటి కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు. ఇప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్, అక్రిడేషన్ కమిటీ చైర్మన్, పైన ఉండేటటువంటి మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఏం నివేదిక ఇచ్చిందో తెలియదు. మొత్తం లోపభూయిష్టంగా అసలు 252 జీవోనే మొత్తం కూడా జర్నలిస్టుల పైన కార్డులు తగ్గించడానికి గతంలో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో 23,000 జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చుకుంటే వాటి సంఖ్యను 10,000 కుదించడానికి పకడ్బందీ ప్రణాళికతో తీసుకొచ్చినటువంటి జీవోనే 252. దాన్ని మేము నిరసిస్తూ గతంలో కూడా రోడ్లు ఎక్కినాం. ఈ రోజు ప్రధానంగా కొన్ని విషయాలలో మార్పులు చేర్పులు చేసి 103 జీవో తీసుకొచ్చారు. కానీ ఏదైతే ప్రధానంగా ఆ రోజు చర్చలో ఇదే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోన ఆ రోజు జరిగినటువంటి చర్చలో మేము క్లియర్గా చెప్పడం జరిగింది. మనము కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు కూడా గతంలో ఐఎన్పిఆర్ ద్వారా 12 కార్డ్స్ ఇచ్చుకున్నాం. జిల్లాల్లో ప్రసారాలు వచ్చే చోట 4 కార్డులు ఇచ్చుకున్నాం. ఈ విధానాన్ని కొనసాగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని విభేదించొద్దు, దాన్ని తీసేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్న మంత్రి గారు ఏదైతే ఉన్నారో మళ్ళీ రివైజ్డ్ జీవో ఒకటి తీసుకొచ్చి కూడా దాంట్లో కూడా కేబుల్ జర్నలిస్టులకు న్యాయం చేయకపోవడం అనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే కేబుల్ జర్నలిస్టులు మా సోదరులు చేస్తున్నటువంటి ఈ ముట్టడి కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతు తెలపడానికి, ఎందుకంటే ఆ రోజు మా యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న అల్లంనారాయణ గారే మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి 23,000 కార్డులు ఇచ్చుకున్నటువంటి చరిత్ర మాది. కానీ ఈరోజు వచ్చేసి అదే కార్డులకు ఈరోజు కోత పెడతా ఉంటే తట్టుకోలేక ఈరోజు మా జర్నలిస్ట్ మిత్రులందరికీ న్యాయం జరిగే వరకు ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని తప్పనిసరిగా చివరిదాకా ప్రతి కేబుల్ జర్నలిస్టుకు కూడా గతంలో మాదిరిగా ఏదైతే 239 జీవో ద్వారా ఇచ్చినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అదే రకమైనటువంటి విధానాన్ని కొనసాగించే విషయంలో ఒక స్పష్టమైన ప్రకటనను మేము ఇక్కడ నుంచి ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడే మేము కమిషనర్ గారిని ఇక్కడికి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మంత్రి గారు అందుబాటులో లేరని తెలుస్తూ ఉంది. మాకు ఈరోజు ఒక స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా కేబుల్ ఛానళ్లకు తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి రివైజ్డ్ జీవోని తీసుకొచ్చి దానిలో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేదాకా ఇక్కడ నుంచి లేవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. తప్పనిసరిగా దీనిపైన ఇంకా అవసరమైతే హైకోర్టు మెట్లెక్కైనా సరే దీని విషయంలో న్యాయం జరిగేదాకా పోరాటం అనేది కొనసాగుతుంది. ప్రతి కేబుల్ జర్నలిస్టు కూడా వచ్చేదాకా టీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా గతంలో ఎన్ని అక్రిడేషన్లు వీళ్ళు ఆపరేటర్లకు ఇచ్చారు, ఈసారి ఎన్ని అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇవ్వబోతున్నారు? ఎస్, ఇదే ఇంతకుముందే చెప్పాను నేను. 48 కేబుల్ ఛానళ్లకు ఇక్కడ ఐఎన్పిఆర్ ద్వారా 12 కార్డుల చొప్పున ఇవ్వడం జరిగింది. అదే రకంగా ప్రసారాలు వచ్చిన జిల్లాలలో 2+2 4 కార్డ్స్ చొప్పున ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మరి అధ్యయన కమిటీ ఏం చేసింది, ఎక్కడ చూసినారు, వాళ్ళు ఏం అధ్యయనం చేసినారు, వాళ్ళు ఇచ్చిన సిఫార్సులు ఏమైనాయి, ఆ సిఫార్సులను మరి వాంటెళ్ళి తుంగలో తొక్కారా ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం అనేది మాకు అర్థం కావట్లేదు.
మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రాక్టికల్గా మీరు వెళ్ళండి, ఎక్కడైతే ఛానల్ ప్రసారాలు జరుగుతున్నాయో అర్హులైన ప్రతి కేబుల్ ఛానల్కు మీరు తప్పనిసరిగా కార్డులు ఇవ్వండి. ఆ ఒక్క ప్రధానమైనటువంటి డిమాండ్తోనే ఈరోజు మేము ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వంలో నిరసన కార్యక్రమాలు తెలపడం అంటే కూడా ఒక రకమైనటువంటి అది మీరు చూస్తున్నారుగా, పోలీసులను అడ్డుపెట్టి ఈడ కనీసము రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలపడం, దాన్ని కూడా చక్కగా చేయనిస్తలేరు ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం. ఒక జర్నలిస్టులం, బుద్ధిజీవులం మేము ఈరోజు మా యొక్క నిరసనను తెలియజేసి, అయ్యా గతంలో 239 జీవోలో మాకు వచ్చింది, ఈరోజు 252 జీవోని తెచ్చి మా గొంతుకు వచ్చినారు, ఇది తప్పు అని చెప్పడానికి కూడా మేము లోపలికి వెళ్లకుండా ఈరోజు పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుందన్నది అర్థం చేసుకోవాలి. అన్న మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఇవాళ ఈ ఐఎన్పిఆర్ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన కారణం ఏంటి అంటే కేబుల్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు కొత్తగా జారీ చేసేటువంటి జీవోలో అక్రిడేషన్లలో 0 చేశారు, ఐఎన్పిఆర్లో 0 చేశారు. ఇది చాలా అన్యాయం. గతంలో జీవో 239 ప్రకారం ఇదే కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు ఐఎన్పిఆర్లో 12 అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది, ఇవాళ దాన్ని 0 చేశారు. జిల్లాలలో 4 అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది, దాన్ని కూడా జిల్లాలలో కూడా కేవలం ప్రసారాలు జరిగే జిల్లాలకు మాత్రమే 1 మాత్రమే ఇస్తామని చెప్పేసి ఈ జీవోలో పేర్కొన్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కేబుల్ ఛానల్ జర్నలిస్టులు అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. చట్టంలోనే అసలు శాటిలైట్ ఛానల్స్, టీవీ ఛానల్స్ యాక్ట్ అనేది వచ్చిందే కేబుల్ ఛానల్స్ మీద బేస్ చేసుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని వీళ్ళు విస్మరించారు. ఇదే విషయాన్ని మేము సచివాలయంలో గౌరవ మంత్రివర్యులు, సమాచార శాఖ, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులుగా, జర్నలిస్టులుగా వారికి చెప్పాం. ఆ రోజు వారు నోట్ చేసుకున్నారు, కమిషనర్ గారు కూడా చెప్పారు, అధికారులు కూడా చెప్పారు, రివైజ్డ్ జీవో ఇస్తామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ రివైజ్డ్ జీవోలో కూడా మరి కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానల్స్కి అన్యాయం చేసేలా మళ్ళీ ఏమాత్రం మార్పు చేయకుండా 0 చేస్తూ జీవో ఇచ్చారు. దాన్ని అంటే గతంలో 239 జీవో ప్రకారం ఎట్లయితే అక్రిడేషన్లు ఇచ్చారో అది ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్తో ఇవాళ కేబుల్ ఛానల్ జర్నలిస్ట్ సోదరులందరం కూడా టీయూడబ్ల్యూజే, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ మేము ఇక్కడికి వచ్చాం. మేము కేవలం ఇక్కడికి వచ్చింది ఏదో ఎవరినో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకోటి కానీ కాదు. మా హక్కులు, మేము కోల్పోయిన హక్కులను మాకు కల్పించండి అయ్యా, అది ఆల్రెడీ మాకు ఉన్నాయి, మాకు గత ప్రభుత్వం ఇచ్చింది, గతంలో ఇచ్చింది. 10 ఏళ్ల పాటు మేము వాటిని అనుభవించడం, వాటిని మాకు గుంజుకున్నారు, లాక్కున్నారు, మాది మాకు ఇవ్వండి అని మాత్రం అడగడానికి వస్తేనే ఇక్కడ మరి పోలీసులను పెట్టి మమ్మల్ని కనీసం కమిషనర్ గారిని కూడా గెలవనీయకుండా చేసి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. మేము కేవలం ప్రొటెస్ట్ కోసం వచ్చాము, ఇక్కడ ఎవరిని మేము ఇబ్బంది పెట్టడానికి రాలే, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఉద్దేశంతో రాలేదు. మాకు ఏదైతే ఉన్నదాన్ని లాక్కున్నారో దాన్ని తిరిగి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడానికి జర్నలిస్ట్ అందరి పక్షాన ఐఎన్పిఆర్ కమిషనర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ధర్నా ద్వారా, ఈ ప్రొటెస్ట్ ద్వారా 239 జీవో ప్రకారం ఎట్లయితే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అదే విధంగా కేబుల్ ఛానల్స్కు, కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న మీరు చెప్పండి. చెప్పండి. ధర్నా ధర్నా అనేది 252 జీవో సవరణ చేశారు గవర్నమెంట్, కానీ ఆ జీవోలో సరైన సవరణలు జరగలేదు. కేబుల్ టీవీ వాళ్లకు జర్నలిస్టులు మాత్రం చాలా అన్యాయమే జరుగుతుంది. గతంలోనే జీవో వచ్చిన వెంటనే మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ జీవోనే మొత్తం వ్యతిరేకించాం. ఎందుకంటే తప్పుల తడక జీవో ఇది, జర్నలిస్టులకు చాలా అన్యాయం జరిగేదిగా ఉందని చెప్పేసి మేము ఆనాడే వ్యతిరేకించాం. ఎట్టకేలకు మంత్రి గారు జర్నలిస్ట్ సంఘాలతో సచివాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మేము చాలా ప్రపోజల్స్ పెట్టాము. మేము గతంలో ఉన్న 239 జీవో కంటే ఇంకా మెరుగ్గా ఉండాలి, అక్రిడేషన్లు పెంచాలని చెప్పేసి అడిగాము. కానీ ఎలాంటి తగ్గే అవకాశం లేదు, ఇంకా పెంచుదామని అన్నారు. కానీ వాళ్ళ సవరించిన జీవోలో కూడా కేబుల్ జర్నలిస్టులకు అనేది అన్యాయమే జరుగుతుంది. గతంలో 239 జీవో ప్రకారంగా స్టేట్ కార్డులు 12 ఇచ్చేది, జిల్లాకు 4 ఇచ్చేది. కనీసం అవి కూడా ఇవ్వకుండా ఇవాళ సగానికి సగం తగ్గించి అట్లాగే కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టి జిల్లాకు ఒక ఆఫీస్ పెట్టుకోవాలి, జిల్లాకు ఒక స్టూడియో పెట్టాలనేది నిబంధన పెట్టారు. అంటే వాళ్ళు ఇచ్చే 2 అక్రిడేషన్ కార్డుల కోసం వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి భారంగా వాళ్ళు ఆఫీసులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? ఇది ప్రభుత్వ ఉద్యోగమా ఇచ్చేది, లేకపోతే జీతాలు ఇస్తున్నారు నెల నెల? ఒక గుర్తింపు కార్డు ఇవ్వడానికి ఇన్ని కండిషన్లు పెట్టి జర్నలిస్టులని అన్యాయానికి రోడ్డు మీదకి తీర్చి అవమానపరుస్తుంది గవర్నమెంట్. అంటే గతంలోనే అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఆందోళన చెందాం. ఆ జీవోను సవరించి కూడా ఇంకా న్యాయం చేయలేదు. కాబట్టి మేము వెంటనే ఈ సవరించిన జీవోని మళ్ళీ సవరించాలి, మొత్తం పూర్తిగా సవరించి
కేబుల్ జర్నలిస్టులు కేబుల్ ఛానల్ జర్నలిస్టులు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దీన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము కూడా కేబుల్ జర్నలిస్టులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా కేబుల్ జర్నలిస్టు కూడా ప్రతి అందరూ కూడా ఇక్కడ ఐఎన్పిఆర్ ఆఫీస్ ఎదుట కూడా ధర్నా చేపట్టారు. పోలీసులు కూడా భారీ గేట్లతో కూడా భారీ తాట్లతో కూడా లోపడి పోనీయకుండా పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళను ప్రధానంగా వెంటనే పాత జీవోను సవరించి నూతన జీవోలో మొత్తం తప్పుల తడకగా ఉన్నాయి, పాత జీవోతోనే కంటిన్యూ చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే మొత్తానికైతే కేబుల్ టీవీ నెట్వర్క్ వాళ్ళు అటు కేబుల్ టీవీ జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా అక్రిడేషన్లు కల్పించాలి, పాత కోట ప్రకారమే కంటిన్యూ చేయాలి, కొత్త కోట ప్రకారం జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులు తగ్గిస్తే ఊరుకోమంటూ కూడా మహాధర్నా చేపట్టారు. ఏదైతే దీనికి సంబంధించిన అధికారులు కూడా త్వరితగతిన స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి అటు ఐఎన్పిఆర్ శాఖ మంత్రి గారు కూడా దీనిపైన అనేక సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక్కసారి కూడా దీనిపైన పట్టించుకున్న పాపను కూడా పోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.